పొద్దుగాలనే ఎక్కడి పని అక్కడనే పెట్టింది. రోజు పొద్దున్న లేచి పని చేసేది ఎటువైంది అసలు? హలో బావా, ఎక్కడున్నావు? హలో, ఇక్కడే ఉన్నా. చెప్పు బంగారం. ఒక్కసారి వచ్చిపోవా, నేను చూడాలని ఉంది. సరే వస్తున్నా. ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా? ఆగో, ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంది ఏంది? ఎవరితో మాట్లాడుతుంది? హలో, ఒక్కసారి రా, నేను చూడాలని ఉంది. నీకేమన్నా అయితే మా అమ్మ చూసుకుంటది, కానీ నువ్వురా. సమత, ఓ సమత, చెవులు వినబడతలేవానే? ఏం చెప్తాను వీడా? ఏం లేదే అవ్వా, నిన్న ఒక సపోటా పండు తిన్నా, ఈ రోజు కూడా పన్నయో లేదో అని నీకు వచ్చిన. ఆహా, ఎవరే ఫోన్ లో అంతగానో మాట్లాడతానో నేను చూస్తలేను అనుకుంటున్నావా? ఏం లేదే అవ్వా, గిడొకటి పండు వండింది, తెంపుకుందామని చూస్తాన్నా. నువ్వు పండుని చూస్తున్నావో ఫోన్ మాట్లాడుతున్నావో నాకు అర్థం కాదానే. ఎవడాడు ఫోన్ లో? ఇటీ ఎవరు లేరే ఫోన్ లో, దోస్తోనే మాట్లాడుతున్నా అంతే. నువ్వు అబద్ధాడితే నాలుక గోత్త బిడ్డ. ఇంట్లో ఎక్కడి పని అక్కడ పెట్టినో నకరలేతున్నావానే? ఇంకిక్కడ నిల్చుండి ఫోన్ మాట్లాడుతున్నావా? దుబాయ్లో మీ అయ్యా కష్టపడి పైసలు పంపిస్తే నువ్వు చేసే పని ఇదానే? నిజమే అవ్వా, నేను సపోటా పనుల కోసమే వచ్చింది. ఎంతసేపే నువ్వు పండ్లు తెంపబట్టి? నేను చూస్తలేను అనుకున్నావా నువ్వు ఫోన్ మాట్లాడేది? నేను ఎవ్వరితోటి మాట్లాడతలేని. ఇటు ఫోన్ ఇవ్వు, ఇవ్వు. నాకు ఫోన్ గురించి తెలియదని నన్ను ఎడ్జాన్ చేద్దాం అనుకుంటావా? ఫోన్ ఇయ్యి. నువ్వు ఫోన్ కనుక ఇయ్యలేదనుకో నేను ఇంట్లోకే రానియా. నీకు చెప్తే అర్థమైతే లేదా? పనుల కోసమే వచ్చిన. ఇగో చూడు, మా ఫ్రెండ్ అఖిలతోటి మాట్లాడుతున్నా. నీ కథలన్నీ నాకు తెలిసే. నేను చెవిటిదాన్నా లేక నల్ల ముఖం వేసుకొని ఉన్నానా? ఇప్పుడు నువ్వు తెల్లగున్నావని అందరికి తెలియాలనే అవ్వా. ఇట్లయితే నువ్వు వినవే. ఫోన్ ఇటీ. నువ్వేమన్నా కానీ నేను ఫోన్ ఇయ్యా. ఫోన్ ఎట్లయ్యో ఇట్లీ. ఐ లవ్ యూ బంగారం. ఓ దీనికి ఏమైంది? పిల్లగానికి ప్రేమ అంటాడు, దోమ అంటాడు. ఓ పోలగాడు కూడా కొత్తగా కనిపెడతాను. లేనిపోని ఆలోచన ఎక్కడికి వెళ్ళి. सोनू मामू लकड़ी तोड़ा है, शेखर मामू बात कर रहा है. ओ सोनू मामू, ओ शेखर अन्ना तेलुगु में क्या बोले मेरे को बताओ हिंदी में. बताते ना, बाद में बताते थोड़ा अच्छे से. वो क्या है कि लव स्टोरी चालू है उनकी. तुम्हारे बाद में बताते. ठीक है. పిల్లగా పెళ్లి చేసుకుంటాను కానీ గిదే ఉంటాయి లవ్ మ్యారేజ్ అంటే. ఇగో గివే మొట్లు కొట్టుడు, గివే కట్టెలు కొట్టుడు. ఇంకా నువ్వు చావు, నీ చావు నువ్వైతే చావు. అరే ఏమైందిరా గట్లా మాట్లాడతాను? అరే మొన్నటిదాకా మంచిగా ఉండవు, ఎన్నడు కూడా గిమ్ముచ్చాడు నాకు చెప్పలేకపోతుంది. ఏమో సడన్ గా ఇప్పుడు గిట్ల చేసిందంటే ఏంద్రో పోరి. అరే నువ్వంటే ఇట్టేవా అని చెప్పితివి, 4 నెలలు అయితే లాగేవా అంటివి. అడిట్ చేసి మళ్ళీ పోరు గిట్ల చేసిందని చెప్పబడుతుంది. గిట్లయితే గండమే ముందరో ఇవాళ రేపు లవ్ చేయాలంటే పోరగాలడు. ఎంత కథ అవుతుందే మరి. వాళ్ళ అబ్బాయి గిట్ల ఏమన్నారా? నేను దొరకబడదా చూస్తున్నారు. ఇక నువ్వు వాళ్ళ దొరకలేదు కథ లేదు కానీ సప్పుడు చేయక ఎవరు తెలియకుండా పట్టుకొని అవతల వాడు. సరే ఆగురా, మా దోస్తు వచ్చిండే ఏదో ముచ్చట చెప్తారట.
ఏం లేదన్నా, మా అత్తమ్మ బిడ్డను లవ్ చేస్తానా, ఎట్లా చేసి నువ్వే పెళ్లి చేయాలి. మీ అత్త బిడ్డ అంటే నీకు మరదలేనే, దానిలో తప్పే ఉన్నది. వాళ్ళ పిల్ల ఇళ్ళ పిల్ల అయితే నువ్వు లవ్ చేస్తే వాళ్ళ ఇల్లు అబ్జెక్షన్ చెప్తారు అన్నట్టు ఉంటుంది. కానీ మీ అత్త బిడ్డ నీ మరదలేనే, దానికి ఒప్పుకోకపోవడం అనేది అయితే ఉండనే ఉండదు. ఎట్లా నీకు నౌకరు రానే చెమ్మన్ననే, దానికి అద్దానం ముచ్చడు ఉన్నాయి. కానీ చూద్దాం తీ, ఒకవేళ మీ అత్త డబ్బు కలదా, ఒకవేళ అద్ద అంటే అప్పుడు చూద్దాం తీ. దాన్ని నేను ఉండనే ఉంటే గదానికి నువ్వెందుకు రాంది పడుతున్నావు? నేను ఉన్నా కదరా భయ్, నువ్వు ఏం దాని మీద టెన్షన్ తీసుకోకు. ఇట్లాంటివి ఎన్ని చేయాలి ఎందుకు చూడలేదు, గదానికి నువ్వు రాంది వాడని నేను ఉండనే ఉంటే. సరే తీ అన్న, నువ్వు ఉన్న నమ్మకంతో నేనెంత నువ్వు పోతానా. నువ్వేం రాంది వాడకు, ఏదైనా అయితే నేను చూసుకుంటా. కానీ నువ్వైతే ఫస్ట్ నువ్వు పోయి మీ పిల్లతో మాట్లాడు. మీ పిల్లకి నువ్వు అంటే ఇష్టమేనా? ఇష్టమే అన్న. మరి ఇష్టమైనప్పుడు ఇంకేంది, కట్టమైనా కానీ గోదావరి ఈవిడేనే. ఖచ్చితంగా మీ ఇద్దరికి మీ అత్త ఒప్పుకోకపోతే నేను లగ్నం చేసే బాధ్యత నాది. నేను మాట్లాడతాను, నువ్వు రంది వాడకు. సరే నీ పిల్ల దగ్గరికి పోయి నువ్వు ఎంతో మాట్లాడుకొని నాకు డేట్ టైం చెప్తే ఆయనతో నేనే ముందర లగ్నం చేస్తాను. సరే తీ అన్న, ఇప్పుడు పోతున్నా. సరే మంచిగా పోని. సరే ఓకే మంచిగా. ఆ. మా ఆవిడ ఎందుకో ఫోన్ చేసిండు, అందరు మాట్లాడదు. నువ్వు ఇప్పుడు ఆపు, సక్క లోపడేవో అని సంగతి ఏందో నేను చూస్తా. దొంగ పడుకో, నువ్వేనారా నా బిడ్డకు లైన్ వేసేది? గోడ అవతలుండి కాదురా, గోడ దుంకిరా కనిపిస్తది. నువ్వు ఇంత లేవు గాని గోడ నిక్కి నిక్కి చూస్తున్నావా? నా చేతికి గిట్ల నువ్వు దొరకాలే గాని నీకుంటదిరా, మామూలుగా ఉండదురా. రా రా రా. ఎందుకురా నా బిడ్డతో ఫోన్ మాట్లాడతాను? ఆగు రాగు, నువ్వు ఆగు. కోతి మొహపోడా. అత్త, నన్ను జంతువులతో పోతానవా? నేను హీరోని, అల్లు అర్జున్ ఫ్యాన్ని. నీ అవ్వ తగ్గేదేలే. అస్సలు తగ్గేదేలే. తగ్గేదే లేదా? ఏం తగ్గేది లేదు. నీ ముఖానికి ఆ సినిమా డైలాగ్ ఒక్కటి. అక్కడే ఆగు, నువ్వు తగ్గుతావో నేను తగ్గనో చూద్దాం. నేను ఆగనే పోతున్నా నేను. బాయ్. అమ్మా, అంత భయం ఉన్నవి ఎందుకిట వచ్చినవురా? ఏం పని పాట లేనట్టుంది వీనికి. డబ్బున్న అమ్మాయి కావాల్సి వచ్చిందట వీనికి. ఉన్నవా పోయినవరా? నా మాటలు నువ్వు మందు సాగి సావాలరా. అసలు వీని దగ్గర ఏముందని నా కూతురు కావాల్సి వచ్చింది వీనికి. అరే మేము మేనత్తనే మంచిగా బంగారం వల్ల నౌకరు చేసుకుంటాను. ఎవడో ముక్కు ముఖం తెలియడానికి ఇచ్చి లగ్గం చేసే పాలు. నువ్వు మేనోని వేరే, నీకు ఇచ్చి చేస్తే మంచిగానే. సంపాదించే తెలివి లేదు గాని డబ్బున్న అమ్మాయి కావాలన్నట. చూడత్తమ్మా, నువ్వు అన్న మాటలు కరెక్టే. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ డబ్బు కంటే విలువైన ప్రేమ ఉంది అత్తమ్మా, ప్రేమ ఉంది. వీడేంటి ప్రేమ అంటాండు, దోమ అంటాండు. ఇంతకి నీకు ఏం కావాలరా? నా దగ్గర ఆస్తి లేకపోవచ్చు, కానీ తెలివి ఉంది. అంతకంటే నీ బిడ్డను అంతకంటే ఎక్కువ బంగారంలో చూసుకునే మంచి మనసుంది అత్త, మంచి మనసుంది. ఈ తెలివి, ఈ ప్రేమ ప్రేమించక ముందుండాలరా, ప్రేమించినాక కాదు. చూడత్త, నేను నీ బిడ్డను ప్రేమించలే, తనే నా ఎంట పడ్డది. ఓ నువ్వు పెద్ద అందగాడివని నా బిడ్డ నీ వెనక పడిందా? నా ముందటికి వచ్చి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? ఓ అత్త, నీ పొగరుని, నీ డబ్బుని అణిచేస్తా. నా ప్రేమని
గెలిపించుకుంటా. అవునా, చూద్దామా? చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ వీడియోస్. మా ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా బుజ్జమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట ఉంటది, గట్టి కొట్టరు. ఓకే.